హాయ్ అండి, వెల్కమ్ టు డే 34 ఆఫ్ ఫైనాన్సింగ్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు మనం డెట్ మేనేజ్మెంట్లో ఒక స్మార్ట్ హ్యాక్ గురించి డిస్కస్ చేద్దాం. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని చాలామంది వినే ఉంటారు. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది మనం డెట్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద కీ ఫీచర్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18% ఇంట్రెస్ట్ ఉన్న క్రెడిట్ కార్డ్ నుంచి మనం బ్యాలెన్స్ అనేది అంటే అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటే అంత దాన్ని మనం వేరే క్రెడిట్ కార్డ్స్ మన దగ్గర మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. సో దేంట్లో అయితే మనకి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం పే చేస్తున్నామో దాంట్లో ఉన్న కంప్లీట్ ఓవరాల్ అవుట్ స్టాండింగ్ని ఇంకో క్రెడిట్ కార్డ్కి మనకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈవెన్ ఇఫ్ అది 1-2% అయినా కానీ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దానిలో షిఫ్ట్ చేసేయండి. సో దట్ మనం లాంగ్ టర్మ్లో పే చేసే హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హై ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అంతా మనం సేవ్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్లో మనం 20,000 బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఈజీగా 3.6K వరకు మనం ఇంట్రెస్ట్ అనేది సేవ్ చేసుకుంటాం. ఏదైనా జీరో ఇంట్రెస్ట్ కార్డ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం యాప్స్ ఓపెన్ చేస్తే ఆ యాప్లో మనకు ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 0 ఇంట్రెస్ట్ మీద బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆర్ వెరీ లెస్ పర్సెంట్ మీద బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని ఆఫర్స్ ఉంటాయి. అలాంటి టైమ్స్లో మనం దాన్ని ఇమీడియట్లీ గ్రాబ్ చేసుకొని హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న కార్డ్స్ నుంచి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మనం ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని డెఫినెట్లీ చాలా వరకు సేవ్ చేయగలుగుతాం. అడిషనల్ టిప్ ఏంటంటే క్రెడిట్ స్కోర్ అనేది డెఫినెట్లీ మేనేజ్ చేయండి. 700+ క్రెడిట్ స్కోర్ ఉందనుకోండి, ట్రాన్స్ఫర్ చేయడంలో అంటే ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో మనకు ఆఫర్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ యాప్స్లో చెక్ చేస్తూ ఉండడం వల్ల ఇంట్రెస్ట్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ వైస్ వర్సా స్కోర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం లోన్స్ అనేవి తొందరగా క్లియర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆన్ టైం మనం పేమెంట్లు కూడా చేస్తూ ఉంటే మన స్కోర్ అనేది కూడా అలాగే పెరుగుతుంటుంది. ఓకే, డైలీ టిప్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు వెల్త్ బిల్డింగ్ గురించి డిస్కస్ చేద్దాం. మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.